సమ్మర్ వచ్చేసింది. ముఖ్యంగా అరిజోనా స్టేట్లో సమ్మర్ చాలా వేడిగా ఉంటుంది. బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడతాం. కొంచెం రిలాక్స్ అవుదామని బయటికి వెళ్ళి తిరగడం చాలా కష్టం. సో ఇలాంటి సమ్మర్లో కూడా కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అక్కడ మనకి వెళ్ళినా అంత వేడిగా అనిపించదు. అలాంటి ప్లేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నమస్తే, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ప్లేస్ పేరు వచ్చేసి ప్రెస్కోట్. అండ్ ప్రెస్కోట్లో వాట్సన్ అన్న లేక్ మాట. ఆ లేక్ దగ్గర మనకి చెట్లు అవన్నీ ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటుంది. బోటింగ్ ఉంటుంది, కయాక్ బోటింగ్ కూడా ఉంటుంది. అండ్ డక్స్ అవన్నీ ఉంటాయి, చెట్లు ఉండి వాటి కింద బెంచెస్ ఇలాంటివి ఉంటాయి. మనకి అంత ఎండగా అనిపించదు. ఈవెన్ జూన్ పీక్ సమ్మర్లో కూడా వెళ్ళి మనం ఎంజాయ్ చేయగలిగే అంత వీలుగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాము. లేక్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు $3 పార్కింగ్ ఫీ అనేది పే చేయాలి. అండ్ పార్కింగ్లో దగ్గరలో ఈ స్టోర్స్ అనేది ఉంటుంది. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అది స్కాన్ చేసి అయినా మనం బుక్ చేసుకోవచ్చు ఈ బోట్స్ని, లేదంటే ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు. ఇది స్టాండప్ ప్యాడ్లింగ్ కాదు కదా, ఇది క్యాండమ్ కయాక్ 2. ఓకే, సో యాడ్ చేశాను ఒక $1. ఓకే, 3 PM బుక్ చేస్తున్నారా? పేమెంట్ చేసేస్తున్నారా? డీటెయిల్స్. బోట్స్ ఇంకా మనకి ఇచ్చే లైఫ్ జాకెట్స్ మాత్రం ప్రతిసారి శానిటైజ్ చేస్తారు. ఎవరైనా ఒకసారి వాడేస్తే బోట్తో సహా శానిటైజ్ చేసి మళ్ళీ మనకి డ్రై చేసి ఇస్తారన్నమాట. కయాక్ బోట్లో ఆప్షన్స్ వచ్చేసి 2 వెళ్ళొచ్చు, ఒకళ్ళు వెళ్ళే బోట్ ఉంటుంది. అలా కాకుండా 3 అడల్ట్స్ 2 చిల్డ్రన్ వెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది. మన రిక్వైర్మెంట్ బట్టి మనం యాప్లో ఉన్న బోట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము తీసుకున్నది 2 వెళ్ళొచ్చు అండ్ ఒక బేబీని వెనకాల కూర్చోబెట్టుకోవచ్చు. అది వచ్చేసి 1 అవర్కి $20 ప్లస్ ట్యాక్సెస్. లైఫ్ జాకెట్స్ వచ్చేసి వాటికి ఎక్స్ట్రా ఏమీ పే చేయని అవసరం లేదు. మనం ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారు. మేము యాక్చువల్గా 4 అడల్ట్స్ 2 చిల్డ్రన్స్ వెళ్ళాము. బోట్ మాత్రం ఒక 1 అవర్కి పే చేసాము. షిఫ్ట్ అయ్యాము, ఒక ½ అన్ అవర్ ఒక 2, ఇంకొక ½ అన్ అవర్ ఒక 2 అలా షిఫ్ట్ అయ్యాం. లైఫ్ జాకెట్స్ మాత్రం అందరికీ ఇచ్చారు, దానికి మాత్రం విడిగా ఏమీ ఛార్జ్ చేయలేదు. బోట్స్ అండ్ లైఫ్ జాకెట్స్ ప్రతిసారి శానిటైజ్ చేసి ఇస్తారు, డ్రై చేసి మరీ ఇస్తారు మనకి. ఈ లేక్ దగ్గర చెట్లు ఉండడం వల్ల సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది. చెట్ల కింద మనకి బెంచెస్ ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా మనం విడిగా మన ఓన్ చైర్స్ పట్టుకెళ్ళొచ్చు, మ్యాట్స్ తీసుకెళ్ళొచ్చు, ఫుడ్ లాంటిది ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినొచ్చు కూడా. ఒక్కసారి నేనున్న ప్లేస్లోంచి 360 degrees వ్యూలో ఈ లేక్ అనేది ఎలా ఉందో చూద్దాం. అరిజోనా స్టేట్లో సమ్మర్ చాలా విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఈ మంత్స్లో చాలా విపరీతంగా ఉంటుంది. కానీ జూన్లో కూడా ఈ ప్లేస్కి వెళ్తే మనకి చాలా బాగుంటుంది. లేక్ దగ్గర ఈ చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంటుంది. మనం చెట్ల కింద కూర్చున్నా సరే చల్లటి గాలి వేస్తుంది, ఏం ఇబ్బంది అనిపించదు. పిల్లలతో కూడా సేఫ్గా ఉండొచ్చు. నేచర్ బోటింగే కాకుండా ఈ లేక్ దగ్గర డక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ డక్స్ అన్నీ చూసి. ఆ ప్లేస్ చూడడానికి కొంచెం ఏమన్నా డక్స్ ఆ వేస్ట్తో ఏమన్నా పాడైందా అనిపిస్తుంది, కానీ అలా ఏమీ లేదు. చూడడానికి అలా అనిపిస్తుంది, మనకి స్మెల్ రావడం, నీట్నెస్ లేకుండా ఉండడం అలా ఏమీ లేదు. చాలా బాగుంది. అలా బౌన్స్ చేసుకుంటాను. నీటిలో రాళ్ళేసుకుంటూ టైంపాస్ చేసేది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ కదా. చిన్నప్పుడు మనందరం చాలా బాగా ఆడుంటాము.
సో ఇవన్నీ మనకి మెమరీస్ కూడా. సో ఇప్పుడు కూడా అలా చేయడం చాలా బాగుంది. గుడ్ జాబ్. ఎప్పుడు అనుకున్న మాట ప్రిపేర్గా వచ్చింటాం. ప్రిపేర్గా వచ్చినప్పుడు ఏమో ఏముంటుంది. ఈ లేక్ దగ్గర ఫిషింగ్ కూడా చేయొచ్చండి. మనకి గేలం అలాంటివి తీసుకెళ్తే కూర్చొని ఫిషింగ్ చేయొచ్చు. మన లక్ బాగుంటే ఫిషెస్ వస్తాయి. ఈ కయాక్ బోట్లో వచ్చేసి చిన్నపిల్లల్ని కూడా అలౌ చేస్తారు. మా బాబు వచ్చి 2.5 years. మా బాబుని అలౌ చేశారు. బోట్స్ అనేవి మనం ఏం తీసుకువెళ్ళక్కర్లేదు, వాళ్ళే అక్కడ ఒడ్డున ఉంచుతారు. ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. మనం ఫస్ట్ టైం అయినా సరే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలా కూర్చోవాలి, ఎలా నడపాలి అనేది. ఇద్దరు ఎక్కే బోట్ అయితే మాత్రం కొంచెం ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళు వెనకాల కూర్చోవాలి, తక్కువ ఉన్న వాళ్ళు ఎదురు కూర్చోవాలి. ఒకవేళ బేబీని కూర్చోబెడితే మాత్రం వెనకాల వాళ్ళ ఒళ్ళో బేబీని కూర్చోబెట్టుకోవాలి. పిల్లల్ని వెయిట్ బట్టి కేటగరైజ్ చేస్తారు. వాళ్ళు కేజెస్ ఆర్ ఎల్బీస్ ఎంత వెయిట్ ఉన్నారో దాని ప్రకారం వాళ్ళని కన్సిడర్ చేసుకుని దాని ప్రకారం కూర్చోబెడతారు. బోట్లో ఇద్దరు ట్రావెల్ చేస్తే మాత్రం ఇద్దరు సింక్లో ఉండి ప్యాడ్లింగ్ అనేది చేయాలి. ఇద్దరికి చెరొక ప్యాడిల్ అనేది ఉంటుంది. మనం స్ట్రైట్గా వెళ్ళాలి అంటే లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి చేసి స్ట్రైట్గా వెళ్ళాలి. అలా కాకుండా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే రైట్ సైడ్ ప్యాడ్లింగ్ చేయాలి, రైట్ టర్న్ తీసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ప్యాడ్లింగ్ చేయాలి. ఇద్దరు కూడా ఒకటే డైరెక్షన్లో చేసుకోవాలి. ముందు వెనకాల కూర్చున్న వాళ్ళు మాత్రం సింక్లో ఉండాలి. ముఖ్యంగా ముందు కూర్చున్న వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చేలాగా చూసుకోవాలి. వెనకాల వాళ్ళు వాళ్ళని ఫాలో అయితే బెస్ట్. ఎందుకంటే ముందు కూర్చున్న వాళ్ళకి వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కదా, వెనకాల వాళ్ళకి ముందు వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. సో మనం కౌంట్ డౌన్ కానీ లెఫ్ట్ రైట్ అని చెప్పి 1 2 అని చెప్పి కౌంట్ డౌన్ ఇచ్చుకొని లెఫ్ట్ అన్న వైపు ఇద్దరు లెఫ్ట్, రైట్ అన్న అప్పుడు ఇద్దరు రైట్ చేసుకోవడం అలా మంచిది. లేకపోతే ఇబ్బంది పడిపోతారు. అనేది 2 చేతులతోటి సమానంగా పట్టుకోవాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎలా అయితే వాటర్ని మనం వెనక్కి లాగి ముందుకు వెళ్తామో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. మనం నీళ్ళని ఎంత బలంగా వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్తాం. ఇక్కడ మేము లెఫ్ట్ టర్న్ చేస్తున్నాము, అందుకనే కంటిన్యూస్గా రైట్ సైడ్ ప్యాడ్లింగ్ అనేది చేస్తున్నాము. కయాక్ బోట్ అనేది మేము ఫస్ట్ టైం రైడ్ చేసాము. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి ఫాలో అవి జాగ్రత్తగా చేసాము. మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మనకున్న టైం పీరియడ్లో, బట్ సేఫ్గా ఉండాలని చెప్పేసి మేము మరీ దూరం వెళ్ళలేదు. లేక్కి మధ్య కన్నా ఇంకా ముందు వరకు వెళ్ళి అలా టర్న్స్ తీసుకొని అక్కడక్కడే టర్న్స్ తీసుకొని చూసుకున్నాము. సో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం కదా, ఎంత లైఫ్ జాకెట్స్ వేసుకున్నా. సో ఇలా విండీగా ఉన్నా ఏదన్నా సరే మనకి డౌట్గా ఉంటే మాత్రం రిటర్న్ అయిపోవడం చాలా మంచిది. బట్ రైడ్ మాత్రం చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఎంజాయ్ కూడా చేసామన్నమాట. ఒకవేళ మనం మొబైల్స్, కీ చైన్స్ ఇలా ఏదన్నా మనతో పాటు క్యారీ చేయాలనుకుంటే మాత్రం వాటర్ ప్రూఫ్ పౌచ్ అనేది ఒకటి ఇస్తారు. దానికి మనీ ఏమీ ఛార్జ్ చేయరు, వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. దాన్ని ఎలా లాక్ చేయాలో కూడా చూపిస్తారు. అందులో పెట్టేసుకుని మొబైల్ ఇలాంటివి అంటే పొరపాటున తడవకూడదు కదా, అందులో పెట్టుకుని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం పిల్లలు వాళ్ళు నార్మల్గా లెగిసి అటు ఇటు కదిలిపోరు, అలా ఉంటారనుకుంటే మాత్రం తీసుకెళ్తే బెస్ట్. లేకపోతే అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే పిల్లలు అటు ఇటు కదిలినప్పుడు బోట్ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మన పిల్లల గురించి మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు ప్రాపర్గా కూర్చుంటారో లేదో. సో అవన్నీ మనం కరెక్ట్గా జడ్జ్ చేసుకుని తీసుకువెళ్ళడం అనేది మంచిది. బోట్ లేక ఇంకేదైనా సరే మనకి అడ్డొస్తే మాత్రం మనం ఉన్న డైరెక్షన్ వెంటనే మార్చేసుకోవాలి. ఇద్దరు చేస్తున్నప్పుడు ఎవరికైనా కొంచెం చేతులు నొప్పి పెడుతున్నాయి అనిపిస్తే మాత్రం ఒక 1 or 2 minutes కాసేపు మనం హోల్డ్ పెట్టుకోవచ్చు. ఇంకొకళ్ళు రైడ్ చేసినా సరే అది ముందుకు వెళ్తుంది. రైడ్ చేసేటప్పుడు ఫోన్తో రికార్డ్ చేయడం అనో లేకపోతే సెల్ఫీలు తీసుకోవడం అనో, ఇద్దరు కలిపి సెల్ఫీలు తీసుకుందామని దగ్గరికి రావడం ఇలాంటివి మాత్రం చేయకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎంతైనా అది బోట్, మనం నీటిలో ఉంటున్నాము, మనకి స్విమ్మింగ్ రాదు. ఎంత స్విమ్మింగ్ వచ్చినా సరే అదే లేక్ డీప్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఎంత కేర్ఫుల్గా ఉంటే మనం అంత సేఫ్గా ఉంటాము. నాకైతే పర్సనల్గా ఒక మంచి అడ్వెంచర్ లాగా అనిపించింది అండ్ రిఫ్రెషింగ్. ఈ కరోనా టైంలో కొంచెం జనాలకి దూరంగా ఉండడం ముఖ్యం కాబట్టి జనాలకి దూరంగా ఉంటున్నాము అండ్ రిలాక్స్ అవుతున్నాము. సమ్మర్లో రిఫ్రెషింగ్గా ఉంది. ఇంత వేడిలో కూడా ఒక చల్లగా ఉండే ప్లేస్కి వెళ్ళొచ్చు, ముఖ్యంగా అరిజోనా స్టేట్లో ఉండేవాళ్ళు. చాండ్లర్ నుంచి ఇది వచ్చేసి ఒక 2.5 hours డిస్టెన్స్లో ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ అయిపోయాక మనం అలా ఒడ్డుకు వచ్చేసి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ 4 o'clock వరకు రిజర్వేషన్స్ అవైలబుల్ ఉంటాయి. 4 తర్వాత మేము 3 to 4 బుక్ చేసుకున్నాం. 4కి ఇంకా బోటింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది, మనం హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అండ్ కిడ్స్ కూడా జాకెట్స్ వేయాలి. కిడ్స్కి వచ్చేసి ఎక్స్ట్రా కింద ఒక స్ట్రాప్ ఉంటుంది, ఆ కింద స్ట్రాప్ని ఖచ్చితంగా పెట్టాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు పిల్లల్ని వెనక వాళ్ళు కూర్చుంటారు కదా, వాళ్ళ ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలి. సో ఫ్రంట్ మాత్రం పిల్లల్ని కూర్చోపెట్టుకోకూడదు. వాళ్ళ సైజ్ బట్టి వాళ్ళని మనం కూర్చోపెట్టుకోవచ్చా లేకపోతే వాళ్ళకి సెపరేట్ బోట్ ఇవ్వాలా అనేది మనం వెయిట్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు మనకి. కొత్తగా చేసేవాళ్ళు మనకున్న స్టామినా ప్రకారం ఒక 1 hour, ½ an hour to 1 hour మ్యాక్సిమం చేయగలరు. అంతకు మించి ఎక్కువైతే చేతులు నొప్పెట్టి చేయలేము. సో నలుగురు ఉన్నప్పుడు ఐదర్ 1 hour తీసుకుని స్విచ్ అవ్వచ్చు, లేదంటే పిల్లలు ఉన్నారు అయినా పర్వాలేదు మేనేజ్ చేయగలం అనుకుంటే మాత్రం 2 boats తీసుకుని 1 hour అలా చేసుకోవచ్చు. క్లోజింగ్ టైం వచ్చేసి 4. ఒకవేళ బోట్ తీసుకోవాలనుకుంటే మాత్రం వెళ్ళగానే బుక్ చేసుకోవడం మంచిది. కానీ భలే ఉంది. కరోనా అనుకుంటా, ఎండ కూడా తెలియట్లేదు అసలు ఇక్కడ అనిపించదు. అదిగా ఇటు రారేంటి వీడియో వద్దా వాళ్ళకి? ఈ బోటింగ్ ఏదైతే ప్లేస్లో మనం ఎక్కుతున్నామో ఎక్కే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి బోటింగ్ అయ్యాక ఈ బోట్స్ అనేవి వాళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. ఆ టైంలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి అడ్డుగా ఉంటుంది. అండ్ ఒక్కసారి అయిపోయాక బోట్స్ని మనం రిటర్న్ చేయక్కర్లేదు, కానీ ఈ జాకెట్స్ ఏదైతే మనం వేసుకుంటామో ఆ జాకెట్స్ని అక్కడ ఉన్న టబ్లో పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత వాళ్ళు శానిటైజ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తుంటారు. బోట్స్ కూడా చూసారు కదా, ఇక్కడ వాళ్ళు పెట్టేసుకుని వాళ్ళు వాటిని శానిటైజ్ చేసేస్తారు. ఇక్కడ ఒక స్టోర్స్ ఉంది కదా, కావాలంటే మనకి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ ఇలాంటివి దొరుకుతాయి. అవసరానికి మనం అక్కడ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఈ దగ్గరలోనే మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి, అవసరమైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లేక్కి దగ్గరలోనే వాకబుల్లోనే పార్క్ ఉంటుంది. మనం పార్కింగ్లోంచి బయటికి రాగానే పార్క్ కనిపిస్తుంది, ఎగ్జిట్ అయ్యే దారేమాట ఇది. సో ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ గ్రాస్ అనేది చాలా బాగుంటుంది కూర్చోడానికి. మనం మ్యాట్స్ ఏమి తీసుకెళ్ళకపోయినా కూడా అక్కడే కూర్చుండిపోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా సేమ్ టేబుల్స్ అలాంటివి ఉంటాయి, టెంట్స్ వేసుకోవచ్చు, మనం మ్యాట్స్ తీసుకెళ్ళవచ్చు, చైర్స్ వేసుకోవచ్చు. ఫుడ్ లాంటిది తీసుకువెళ్తే సేమ్ మన వనభోజనాల కాన్సెప్ట్ అలాగే కూర్చొని తినొచ్చు ఇక్కడ. అలా కాకుండా పిల్లలు కూడా బాగా ఆడుకోవచ్చు, వేరే పిల్లలు కూడా వస్తారు కాబట్టి అందరూ కావాలంటే కలిసి కూడా ఆడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎండగా కూడా ఏమీ అనిపించదు, కావాలంటే చెట్ల నీడలో కూర్చోవచ్చు. ఎండలో కూర్చున్నా సరే అంత వేడిగా ఏమీ అనిపించదు. ఈ ఏరియా లేక్తో ఉండడం వల్ల సమ్మర్ కూడా చాలా బాగుంటుంది. ఈ పార్క్ ఏరియా కూడా చాలా పెద్దదండి. సో దానివల్ల మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకరితో ఒకరు కాంటాక్ట్ లేకుండా దూరంగా ఉండొచ్చు. మనం ఇక్కడ ఉన్న టేబుల్స్ ఇవి యూజ్ చేయకూడదంటే మాత్రం మనం కింద కూర్చొని చేసుకోవచ్చు, అవేమీ ముట్టుకోకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా.
అండ్ ఈ దగ్గరలోనే ఈ పార్క్ ఆపోజిట్లోనే ప్లే ఏరియా కూడా ఉంటుంది, కావాలంటే ఈ ప్లే ఏరియాలో కూడా ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి జర్నీ రిటర్న్ డ్రైవ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కొంచెం వర్షం కూడా పడింది, దానివల్ల మబ్బులు పట్టి ఆకాశం కూడా అందంగా తయారైంది. వీడియో చూశారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి షేర్ చేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంకా ఇదే అరిజోనాలో ఇంకా పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ అని చెప్పేసి ఇంకొక ప్లేస్ ఉంది, అది కూడా సమ్మర్లో విజిట్ చేయడానికి, ఈవెన్ ఎండలో కూడా మనం అది అంత ఓపెన్ ప్లేస్, ఎండలో కూడా తిరగడానికి చాలా వీలుగా ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు తప్పకుండా చూడండి. అండ్ ఇంకా అప్డేట్స్ కోసం మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఉపయోగపడే వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.